ఎన్డీఏ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫస్ట్ మొదటి స్థానంలో ఎంత సార్ 47%. అది పవన్ కళ్యాణ్ గారికి ఉందని అది ఒక్కసారి అంటే అది క్వశ్చన్ ఏంటంటే సార్, సిబిఎన్ గారి తర్వాత కూటమి ఇప్పుడు సిబిఎన్ గారు లీడ్ చేస్తారు. సిబిఎన్ గారి తర్వాత ఎవరు మీరు కూటమి లీడ్ చేయాలి అనుకున్న పొజిషన్కి టీడీపీ వాళ్ళని ఓట్లు అడిగినప్పుడు మటుకు ఓన్లీ టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళని 53% నారా లోకేష్ ఉన్నారు. నారా లోకేష్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత అన్నప్పుడు ఆబ్వియస్గా మోస్ట్ ఆఫ్ ది లెగసీ ఆయనకే ట్రైల్ అవుద్ది. స్టిల్ 53.6% అన్నారు. 35.9% పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మీరు పర్సంటేజ్ చూసుకుంటే ఎక్కువ అనిపించవచ్చు. మీరు చూడండి, టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళే కూటమి లీడ్ చేయాల్సి దగ్గర పొజిషన్ అంటే సిబిఎన్ తర్వాత లోకేష్ కని తక్కువకి వెళ్ళింది. కంపారిటివ్లీ నెంబర్ పరంగా ఎక్కువ ఉన్న 35.9% వచ్చింది. ఇట్స్ హ్యూజ్ నెంబర్. ఏది టీడీపీ సెక్షన్లో. అదే మీరు జనసేన సెక్షన్లోకి ఇస్తే నారా లోకేష్ గారికి 13.2 వచ్చింది. 13.2%. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అయితే బాగుంటుంది అనేవాళ్ళు 13.2%. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే 66.4%. అంటే హ్యూజ్ ఇంకా నెంబర్ 66 అంటే ఆల్మోస్ట్ 70%కి వచ్చింది. వీళ్ళిద్దరిలో జూనియర్ ఎన్టీఆర్ పొజిషన్ టీడీపీ వాళ్ళకి 7.9% ఇచ్చారు. అంటే దాదాపు టీడీపీ వాళ్ళ నుంచి, టీడీపీ నుంచి కూటమిని బీజేపీ వీళ్ళంతా కలిపి కూటమి లీడర్ అంటే ఆబ్వియస్లీ టీడీపీ తరపు నుంచి లీడర్ అవుతారు, బీజేపీ నుంచి లీడర్ అవ్వరు కాదు కదా. సో టీడీపీ నుంచి నాయకత్వం నుంచి ఈ కూటమికి లీడ్ చేసే క్యాపబిలిటీ జూనియర్ ఎన్టీఆర్కి ఉంది అనుకునే వాళ్ళు దాదాపుగా 8% ఉన్నారు. పురంధేశ్వరి గారికి 0.8%, భువనేశ్వర్ గారికి 1.7% వచ్చింది టీడీపీ నుంచి. జనసేన నుంచి జూనియర్ ఎన్టీఆర్కి 5.3. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే దానికి ముందు ఓవరాల్ కంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 33.7% నారా లోకేష్ గారికి ఉందని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్మేది ఏంటంటే దానికంటే ఎక్కువ 37.8 పవన్ కళ్యాణ్ లీడ్ చేయొచ్చని. ఓకే, అది వైసీపీ నమ్మకం. కంపారిటివ్లీ వైఎస్ఆర్సీపీ నమ్మేది ఏంటంటే 21% అసలు జూనియర్ ఎన్టీఆర్ లీడ్ చేయొచ్చు అని. ఓకే, వాళ్ళు 21%. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరికంటే ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్కి 21% ఎక్కువ కంపారిటివ్లీ. ఆన్ యావరేజ్గా టోటల్గా చూసుకుంటే 43.5% నారా లోకేష్ గారికి, 39% పవన్ కళ్యాణ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి 11.8%. ఇక్కడ మీకు పర్సంటేజ్ల పరంగా చూస్తే నారా లోకేష్ గారికి 43.5 కనపడుతుంది, 39 కనపడుతుంది. బట్ యాక్చువల్లీ ఇక్కడ రియల్ విన్నర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటానంటే, మీకు సిబిఎన్ అబ్బాయిగా ఉండి మినిస్ట్రీగా ఉండి నెక్స్ట్ కాబోయే సీఎం కానీ రెడీగా ఉన్నప్పటికీ స్టిల్ ఆన్ యావరేజ్గా పర్సంటేజ్ పరంగా మీకు సిబిఎన్ తర్వాత ఆబ్వియస్గా మీకు గుంపు కొద్దిగా పడిపోవాలి, ఆటోమేటిక్గా 100 to 100 పడిపోవాలి. 100లో 40% పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారు, మీకు 43% వస్తుంది. అంటే మెజారిటీ సెక్షన్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ పవన్ కళ్యాణ్ అయితే కూటమి లీడ్ చేసేందుకు రైట్ పర్సన్ అని ఆన్ యావరేజ్గా బిలీవ్ చేస్తున్నారు ఆఫ్టర్ సిబిఎన్. ఎంత ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారికి? అప్పుడు 39% వచ్చింది సార్ ఓవరాల్గా యావరేజ్. అంటే ఆల్మోస్ట్ 40% అనుకోండి. ఇద్దరు 40%. అది చంద్రబాబు గారి దీంట్లోంచి 40% వచ్చేసింది. కరెక్ట్. సిబిఎన్ తర్వాత అయితే 40% చెప్పినట్టు. జూనియర్ ఎన్టీఆర్కి వైసీపీ వాళ్ళు 21%. ఇది రిమార్కబుల్ చేంజ్. ఇదంతా అయింది సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ ఏం మాట్లాడాలి మీరు? అసలు ఏంటంటే కన్సిడరేషన్లో తీసుకోలేదు మీరు? అయ్యో, చాలా కన్సిడరేషన్ తీసుకున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు రిపోర్టు మీరు 175 నియోజకవర్గాల రిపోర్ట్స్ తీసుకున్నవి ఓవరాల్గా. ఇప్పుడు రిపోర్ట్ చూసుకుంటే మీకు ఇండియాలోని ద ఫస్ట్ కైండ్ రిపోర్ట్ మీకు మన ప్రజెంటేషన్లో కూడా చూపించిన మోడల్ ఎన్ని కవర్ అవుతున్నాయని. దీంట్లో కొన్ని అంశాలు స్టేట్ వైజ్గా ఇంక్లూడ్ చేసి మనం కొన్ని ఓపెన్ అప్ చేయాలి. కొన్ని ఇప్పుడు మనకు స్వీట్ షాప్కి ఇచ్చినప్పుడు కూడా ఒక స్వీట్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలు అడిగేటప్పుడు కూడా కనీసం కొన్ని పాయింట్స్ అని ఓపెన్ అప్ చేయాలని డిస్కస్ చేస్తున్నాం. నియోజకవర్గానికి పేర్లు కానీ వాళ్ళ ఇష్యూస్ కానీ ఓపెన్ అప్ చేయాలి. ఎలాగో ఎంబార్గో పెట్టుకున్నారు కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అంతే. అంటే ఆయన పర్ఫార్మెన్స్ గురించి అపోజిషన్ ఓవరాల్గా ఇంకా బెటర్గా చేసుకోవాలనుకుంటేనే చాలా పాయింట్స్ వచ్చినాయి సార్ ఆయన మీద. మనం 12th తర్వాత డిస్కస్ చేద్దాం. మారుతాడు అనే ఆస్పెక్ట్ ఎక్కడైనా మారచ్చు. అసలు అసెంబ్లీకి వెళ్ళాలనే పాయింట్ మటుకు చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నారు సార్. ఎవరైతే ఏ సెక్షన్లో అయితే ఇప్పుడు ఆల్రెడీ నడుపుతున్నారో, అంటే ఆయనకి ఒక ఇమేజ్ ఉంది కదా, 1 2 3 4 వీళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు అనేది, ఆ ఇమేజ్ చేంజింగ్లో మటుకు కావాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఓకే, కోటరీ మళ్ళీ నుంచి బయటపడాలి. సో మీరు పాదయాత్ర చేసినప్పుడు నేను నాన్నగారు పోయారు, నేను అందరికీ సానుభూతిగా ఉండాలి, నిలబడాలి, ఎవరికైతే నేను ప్రతి ఒక్కరి ఇంటికి నడుస్తానన్నప్పుడు మీరు ఒక్కరే నిలబడ్డారు, ఒక్క ఫేస్, ఇంకెవరున్నారో కూడా తెలియదు. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎన్నో డిస్కషన్ వచ్చు. సో మిమ్మల్నే నమ్మారు, కోటరీని కాదు నమ్మింది, జగన్ని చూసి నమ్మారు, జగన్ చూసి నమ్మారు. సో మీ కోటరీ ఏదైతే రాంగ్ సజెషన్స్ ఇస్తున్నా లేకపోతే ఇంకోటి కరెక్షన్స్ చేసుకోవాలనుకునేది కూడా మీరే చేసుకోవాలి. ఆఫీస్కి వస్తుంటే వాళ్ళు కలిసి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు సార్, ఎమోషనల్గా బిల్డ్ అవుద్ది. ఎమోషన్ బిల్డ్ అవ్వడం అంటే ఇప్పుడు ఎవరో ఒకరు కలవడానికి వచ్చారు, మీకు పని అవ్వాలి ముఖ్యం కదా, నేను చెప్తానులే జగన్ కానీ ఆయన పంపించేశారు,
బట్ తను హ్యాపీగా వెళ్ళలేదు. ఎందుకంటే తను మళ్ళీ జగన్తో కలిసి ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అదే. ప్రతి మండలం నుంచి నాయకుడు వచ్చి కూర్చుని అడ్మినిస్ట్రేషన్ పనులు చూసుకునేదానికి 10,000 మంది ఉంటారు ఒకసారి సీఎం అయిపోయాక. మీరు అంటే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ వాళ్ళు ప్రజల మనుషులు 100% కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, వెళ్తుంటారు. పని అవడే కదా ముఖ్యం. నేను కలవాల్సిన అవసరం ఏంటంటే లాజిక్ వచ్చింది అనుకోండి, అసలు కంప్లీట్ లీడర్ ఫెయిల్ అయిపోతాడు. ఇది తెలంగాణది కూడా మీరు 12th చేస్తుంది సార్. బీహార్ ఇప్పుడు ఏపీది ఒకటి రిలీజ్ ఓన్లీ చేస్తుంది. ఏపీది ఒకటే. నెక్స్ట్ బీహారు, తమిళనాడు, తెలంగాణ ఇవి చేస్తున్నారు సార్. కొంచెం అయ్యాక వెస్ట్ బెంగాల్ కూడా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తున్నారు. మీరేంటంటే ఇండిపెండెంట్ ఆఫ్ పార్టీస్ యూ ప్లాన్ ఇర్రెస్పెక్టివ్ ఈ డేటా అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఉండదు. వాళ్ళకి అవసరమైన డేటా వాళ్ళకి టైలర్ కట్ చేసి ఇస్తుంటాం. బట్ పారావిల్ అనే కాన్సెప్ట్ మటుకు కంప్లీట్గా ఇర్రెస్పెక్టివ్గా స్టాండ్ అలోన్గా నిలబడి ఎవరికి డేటా కావాలన్నా దాంట్లో అవైలబిలిటీగా ఉండేది. ఒక 2-3 yearsలో దాదాపు 4,000 నియోజకవర్గాలు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాం సార్. అది ఏపీ అయితే రైట్ అనేది అనుకుని ఏపీతో స్టార్ట్ చేసాం. మీకు కలిసి వచ్చింది కూడా ఏపీయే కాబట్టి. కలిసి వచ్చింది. ధర్మం కూడా అంటే దీంట్లో బిజినెస్ ఓరియంటెడ్ ఉంది, ధర్మం ఉంది సార్. బిజినెస్ అంటే మనకు బ్రాండ్ ఎక్కువ ఉండేది ఏపీ, తెలంగాణ, తెలుగు ప్రజల మధ్యలో. దాంతో బిల్డ్ చేసుకోవచ్చు. సో దట్ మనకి యాప్, వెబ్సైట్ కానీ ఇవన్నీ బిల్డ్ అవుతాయి. లాజిక్ అనేది ఇది బిజినెస్ పరంగా. ధర్మంగా కూడా 4వ తారీఖు ఏ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఒక 4 కలిస్తే డిస్కషన్ ఆ రోజు అంటే అది ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంకా రాజు మళ్ళీ ఎవరికి రాదు. ఒక పెద్ద భారీ సినిమా రిలీజ్ అయినా అంత పేరు రాదు. సో దానికి కూడా మనకు ఏపీతో స్టార్ట్ చేయడం. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే 1 year తర్వాత ఇంత హ్యూజ్ అమౌంట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం కంటే ఇప్పుడు బీహారు, తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి. సేమ్ లాజిక్ మేము కెన్ స్టార్ట్ ఓవర్ దే. ఇక్కడ 50% ఎమోషనల్ వెయిటేజ్ కూడా ఇచ్చాం కాబట్టి ఇది ధర్మం ఏపీతో స్టార్ట్ చేయడం. ఇంతమంది కనెక్ట్ అయినారు మనకు. సో ఏపీతో స్టార్ట్ చేసాం. 2 క్వశ్చన్లు ఫైనల్గా. ఒకటి 4-5 ఫ్యాక్టర్స్ ఏమన్నా మీరు నోటీస్ చేశారా ఈ కూటమి పాలన మీద అసంతృప్తి అనేది? అట్లాంటి ఫ్యాక్టర్స్ చెప్పండి నాకు. నియోజకవర్గాలు అక్కర్లేదు. ఎమ్మెల్యేల యొక్క పనితీరు మెయిన్